కేటి ఛానల్కు స్వాగతం. తపాలా ఉద్యోగులకు మరియు జీడీఎస్లకు తపాలా శాఖ శుభవార్త తెలిపింది. కోవిడ్-19 సమయంలో 1/1/2020 నుంచి 24/2/2025 వరకు మరణించిన డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరియు జీడీఎస్ ఉద్యోగులకు వారిపై ఆధారపడిన వారికి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి మరొకసారి అవకాశం కల్పించింది. మరణించిన ఉద్యోగుల సమాచారాన్ని వెంటనే అన్ని సర్కిల్ నుంచి పోస్టల్ డైరెక్టరేట్కు అందించాలని ఆదేశించింది. అయితే బీహార్ సర్కిల్ మాత్రం పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించింది. మిగతా సర్కిల్స్ అరాకొరగా సమర్పించడంతో మరోసారి పోస్టల్ డైరెక్టరేట్ ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఈ మరణించిన ఉద్యోగుల సమాచారాన్ని, వారిపైన ఆధారపడిన వారిని వెంటనే పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించాలని పోస్టల్ డైరెక్టరేట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. బీహార్ సర్కిల్ తప్ప అన్ని సర్కిల్ నుంచి సమాచారం రావాలని కూడా ఆదేశించింది. జీడీఎస్ ఉద్యోగులకు పోస్టల్ డైరెక్టరేట్ ఒక అప్పీల్ లేఖ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, జీడీఎస్ సంఘాలు ప్రకటించిన పేస్ వైజ్ అజిటేషన్ ప్రోగ్రాం గురించి ప్రస్తావించారు. గతంలో జీడీఎస్ సంఘాలపై డిమాండ్స్పై ప్రభుత్వం పాజిటివ్గా స్పందించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జీడీఎస్ సంఘాలతో సమావేశాలు కూడా నిర్వహించామని ఆ లేఖలో పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, మీ న్యాయమైన జీడీఎస్ డిమాండ్స్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, భవిష్యత్తులో కూడా మీకు సరైన న్యాయం చేస్తామని, మీ డిమాండ్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని అప్పీల్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుత డిపార్ట్మెంట్ మార్పులు మరియు సంక్షేమ కార్యక్రమాల వివిధ దశల్లో ఉండడం వల్ల స్ట్రైక్ చేయడం సమంజసం కాదని లేఖలో పేర్కొనడం జరిగింది. ఇలాంటి సమయాల్లో అజిటేషన్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఆర్థికంగా దెబ్బతింటుందని పేర్కొనడం జరిగింది. 18/5/2026 నుంచి ప్రారంభించనున్న ఇండిపెండెంట్ స్ట్రైక్ను ఉపసంహరించుకోవాలని పోస్టల్ డైరెక్టరేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జీడీఎస్ ఉద్యోగుల పట్ల వారికి న్యాయమైన కోరికలు పరిశీలించడానికి ప్రభుత్వం, డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 8th పే కమిషన్ మరియు ఇతర డిమాండ్స్పై ఇంకా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని జీడీఎస్ ఉద్యోగులు స్ట్రైక్ను విరమించుకోవాలని తన అప్పీల్ లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే చాలా చోట్ల సంఘాలతో సక్రమంగా యూనియన్ మీటింగ్లు నిర్వహించడం లేదని పోస్టల్ డైరెక్టరేట్ రీసెంట్గా మరో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీటింగులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మీటింగులు సక్రమంగా జరగకపోతే ఉద్యోగుల సమస్యలు, జీడీఎస్ల సమస్యలు పరిష్కారం కాకుండా ఆగిపోతాయని, కావున ఖచ్చితంగా యూనియన్ మీటింగులు నిర్వహించాలని స్పష్టంగా పేర్కొంది. మీటింగ్స్ ఎప్పుడు జరగాలి?
ఆల్ ఇండియా లెవెల్లో 4 నెలలకు ఒకసారి ఖచ్చితంగా నిర్వహించాలి. సర్కిల్ లెవెల్లో 4 నెలలకు ఒకసారి ఉండాలి. అలాగే రీజనల్ లెవెల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి, డివిజన్ స్థాయిలో ప్రతి నెల యూనియన్లతో సంబంధిత అధికారులు సమావేశాలు నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించారు. సెంట్రల్ మరియు సర్కిల్ లెవెల్లో 3 అంశాలపైన సమావేశంలో చర్చించాల్సి ఉంటుంది. అలాగే రీజనల్ లెవెల్లో కూడా 3 అంశాలు, డివిజన్ లెవెల్లో అంశాల పరిమితి అనేది లేదు, కానీ వారికి టైం కూడా కేటాయించడం జరిగింది. సెంట్రల్ లెవెల్లో గరిష్టంగా 5 గంటలు, సర్కిల్ లెవెల్లో గరిష్టంగా 3 గంటలు, డివిజన్ లెవెల్లో గరిష్టంగా 2 గంటలు టైం కేటాయిస్తూ పోస్టల్ డైరెక్టరేట్ పంపిన ఆర్డర్లో స్పష్టంగా పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవీ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.